హాయ్ సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? ఫైన్ మేడం. సో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ సో యూ. జనరల్గా బయట హెల్త్ ఇష్యూస్ అనేవి వింటూ ఉంటాం. ఒక డాక్టర్గా, హోమియోపతి డాక్టర్గా మీరు మాకంటే ఇంకా చాలా చాలా వింటూ ఉంటారు. ఆ ప్రాబ్లమ్స్లోనే ఈ ఫ్యాటీ లివర్ అనేది ఈ మధ్య చాలా ఎక్కువగా వినిపిస్తుంది సార్. అవును. అంటే ఆ ఫ్యాటీ లివర్ అనేది అంత డేంజరా? మ్యామ్, ఇప్పుడు చిన్న ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇద్దాం అనుకుంటున్నాను నేను ఫ్యాటీ లివర్ గురించి. ఇప్పుడు ఇండియా ఈస్ కాల్డ్ డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. అవును సార్. డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అంటారు, కానీ ఇప్పుడు ఇండియా ఫ్యాటీ లివర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ఎందుకంటే రీసెంట్ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే 33% ఆఫ్ ద పీపుల్ ఇన్ ఇండియా వితౌట్ ఏజ్, ఏ ఏజ్తో నిమిత్తం లేకుండా చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవారి వారికి 33%, అంటే ప్రతి ముగ్గురులో ఒకరికి ఫ్యాటీ లివర్ ఉంటుంది. ఇంకా రీసెంట్ స్టడీ ఏం చెప్పింది అని అంటే మన ఇండియాలో ఐటీలో 84% ఆఫ్ ద పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఫ్యాటీ లివర్. ఓకే 84%. ఓకే. అంటే ఎవరికో 100లో ఒక 10 మందికి ఉండదు. సో ఫ్యాటీ లివర్ ఎందుకు డేంజర్ అంటే 100% డేంజర్. ఎందుకంటే అదొక మెటబాలిక్ డిజార్డర్. మళ్ళీ లీవర్ ఏం చేస్తుంది, ఇప్పుడు హార్ట్ అంటే ఒక బ్లడ్ పంప్ చేయడం మన హార్ట్ పని. అదే కిడ్నీ అంటే యూరిన్ ఫిల్టరేషన్ ఒక పని. ఒక మనిషి ఉన్నాడు మేడం, ఎన్ని పనులు చేయగలుగుతారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా, ఒక డాక్టర్గా పని చేయగలుగుతా, లేదంటే ఇంకొక పని చేయగలుగుతాం, మ్యాక్సిమం 2-3 పనులు చేయగలుగుతాం. సో ఫ్యాటీ లివర్ అనేది ఏంటి అంటే మన శరీరంలో 500 ఫంక్షన్స్ చేస్తుంది. ఓకే. ఒక ఫిలిం డైరెక్టర్ ఒక 24 క్రాఫ్ట్స్ మీద పట్టు ఎట్లా ఉంటుందో అట్లా లీవర్కి 500 ఫంక్షన్స్ ఉంటాయి. లీవర్ ఎన్ని ఫంక్షన్, ఒక లీవర్ డిస్టర్బ్ అయితే మన శరీరంలో చాలా కంప్లైంట్స్ ఉంటాయి. సో ఫ్యాటీ లివర్ వస్తే ఏమవుతుంది అని అంటే, ఇప్పుడు మనము జల్లడ అంటారు, ఐడియా ఉందా మేడం? సీవ్ ఏదైనా జల్లడ పెట్టడానికి, ఇప్పుడు జ్యూస్ సెంటర్కి వెళ్ళినప్పుడు వాడు జల్లడ పడుతుంటాడు, అంటే ఏదైతే ఉందో సెడిమెంట్ తీసేసి ఓన్లీ జ్యూస్ ఇస్తాడు కదా. మన లీవర్ ఏం చేస్తుంది అని అంటే మన శరీరంలో ఏదైతే టాక్సిక్ మెటీరియల్ ఉంటుందో, వేస్ట్ ప్రోడక్ట్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫిల్టర్ చేసి బయటికి పంపించాలి. అది లీవర్ పని. దాంతోపాటు ఇంకా చాలా పనులు ఉంటాయి. సో ఎప్పుడైతే ఆ జల్లడ ఫర్ ఎగ్జాంపుల్ దానివల్ల ఏమన్నా ప్రాబ్లం వల్ల, డస్ట్ వల్ల అక్యుములేట్ అయిపోయి అది ఫిల్ అయిపోయింది అనుకోండి, ఫిల్టరేషన్ అవుతుందా? లేదు. ఇప్పుడు మనం కిటికీలకి జాలీలు ఉంటాయి మేడం, ఆ జాలీల దుమ్ము ధూళి పడితే గాలి వస్తుందా మనకి? అస్సలు రాదు. సో ఫిల్టర్ కూడా మన లీవర్లో కూడా ఉన్న ఫిల్టర్స్ ఎప్పుడైతే ఈ టాక్సిన్స్ వల్ల ఏదైతే బ్లాక్ అయిపోతుందో అప్పుడు ఫ్యాట్ అనేది ఎక్కువ ఎలా ఉంటుంది, తిన్నుగా ఉండదు, నీళ్ళలా ఉండదు, తిక్కుగా ఉంటుంది. సో ఫిల్టరేషన్ అనేది కాదు, అప్పుడు ఫ్యాట్ అనేది లీవర్లో అక్యుములేట్ అయిపోతే ఫ్యాటీ లివర్ అని అంటారు. సింపుల్. కొవ్వు లీవర్లో అక్యుములేట్ అయితే దాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. సో అక్యుములేట్ అయితే ప్రాబ్లం ఏంటి సార్ అని అడగచ్చు. అక్యుములేట్ అయితే ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు మన కిటికీలకు ఉన్న ఏదైతే జాలి మొత్తం దుమ్ము ధూళితో పేరుకపోతే గాలి రాదో, సో ఇలా కూడా ఇక్కడ టాక్సిన్స్ బయటికి వెళ్ళవు. ఎప్పుడైతే టాక్సిన్స్ బయటికి వెళ్ళవో ఆటోమేటిక్గా శరీరంలో ఇన్ఫెక్షన్స్ డెవలప్ అవుతాయి. అందుకే ఫ్యాటీ లివర్ అనేది నెగ్లెక్ట్ చేయకూడనటువంటి డిసీజ్ అది. సార్, అంటే ఈ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి సార్? ఫ్యాటీ లివర్ మేడం, ఇందులో ఒకటి గుర్తుపెట్టుకోండి, లీవర్లో ఫ్యాటీ లివర్లో మళ్ళీ గ్రేడ్ 1 అని, గ్రేడ్ 2 అని, గ్రేడ్ 3లో సీరియస్గా ఉంటే ఫైబ్రోసిస్ అని, ఇంకా సీరియస్గా వెళ్తే సిరోసిస్ అని అంటారు. సో ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సైన్ ఏమిస్తుంది అని అంటే ఎక్కువ దమ్ము రావడము, డైజెషన్ డిస్టర్బెన్స్ కావడము, పొట్ట చుట్టూ ఫ్యాట్ పేరుకపోవడము, అంటే విసరల్ ఫ్యాట్ అంటారు, బెల్లీ ఫ్యాట్ అంటారు. జనరల్ కామన్ టర్మినాలజీలో ఏంటంటే బెల్లీ ఫ్యాట్ అంటారు, అదే మెడికల్ పరిభాషలో ఏమంటారు అంటే విసరల్ ఫ్యాట్ అంటారు. సో పొట్ట చుట్టూ ఫ్యాట్ పేరుకపోవడము, ఒక్కసారి పొట్ట చుట్టూ ఫ్యాట్ పేరుకపోయింది మీకు ఏమనిపిస్తుంది? డిస్కంఫర్ట్ ఉంటుందా? ఉండదు. నడవాలన్నా ఆయాసం వస్తుంది, ఇబ్బంది అనిపిస్తుంది, పొట్ట చుట్టూ ఏదో బెడ్డ పెట్టినట్టు అనిపిస్తుంది, బ్లోటింగ్ ఉంటుంది, డైజెషన్ డిస్టర్బ్ అవుతుంది. సో తేపులు రావడము, పిత్తులు రావడము, ఫాటింగ్ ఉండడము, తర్వాత డైజెషన్ డిస్టర్బ్ అయితే మీకు ఒకలాంటి డిస్కంఫర్ట్ ఉంటుంది. ఇంకొకటి ఏమవుతుంది అని అంటే ఈ లీవర్ ఏం చేస్తుంది అని అంటే అమోనియా అనేది ఒకటి ఉంటుంది మేడం. సో ఎప్పుడైతే డైజెషన్ డిస్టర్బ్ అవుతుందో, లీవర్ డిస్టర్బ్ అవుతుందో ఆటోమేటిక్గా ఏమైపోతుంది అని అంటే అమోనియా బ్రెయిన్కి పోతుంది. అది ఏం చేస్తుంది అంటే లీవర్ అమోనియాని బయటికి పంపించాలి. సో ఫిల్టర్ చేసేసి దాన్ని యూరియా కన్వర్ట్ చేసి కిడ్నీ ద్వారా, మూత్రం ద్వారా బయటికి పంపించేస్తుంది. కానీ లీవర్ ఖరాబ్ అయిపోయింది, జల్లెడ ఖరాబ్ అయింది, ఫిల్టర్ కాలేదు, ఆ అమోనియా బ్లడ్లోకి వెళ్ళిపోయి బ్రెయిన్కి పోతుంది. సో బ్రెయిన్కి వెళ్ళినప్పుడు ఏమైపోతుంది, ఆటోమేటిక్గా డల్గా అనిపించడము, డిజ్జీగా అనిపించడము. ఒకటి గుర్తుపెట్టుకోండి, అరే రాత్రి అంతా మంచిగా నిద్రపోయినా, ఫుల్ నిద్రపోయినా మళ్ళీ నాకు డల్ అనిపిస్తుంది, డిజ్జీగా అనిపిస్తుంది అని అంటారు. కొంతమంది అంటారు, అరే రాత్రి మస్తు నిద్రపోయినా బట్ స్టిల్
నాకు ఆయాసం ఉంది, యాక్టివ్గా లేను, ఉత్సాహంగా లేను అంటారు. కొంతమంది అంటారు నాకు పొద్దున పూట వర్క్ చేస్తుంటే నిద్ర వస్తుంది ఏంది. కొంతమంది అంటారు ఇప్పుడు ఆఫీస్లో పని చేస్తుంటే తిడుతుంటారు వాళ్ళ బాస్లు, కానీ వాళ్ళకే తెలియకుండా వాళ్ళకి నిద్ర వస్తుంటుంది. సో వాళ్ళకే తెలియకుండా వాళ్ళకు డల్ అనిపిస్తుంటుంది. ఈ డల్నెస్ అనేది, డిజినెస్ అనేది, డ్రౌజినెస్ అనేది ఎంత నిద్రపోయినా కానీ సార్ మళ్ళీ నిద్రపోయినట్టు ఫీలింగ్ రాకపోవడము. ఇంకొకటి ఏంటంటే ఈ పేషెంట్లకి మెమరీ వీక్ ఉండడము, లాస్ ఆఫ్ మెమరీ, కన్ఫ్యూజను, డల్నెస్, సమ్ సార్ట్ ఆఫ్ బ్రెయిన్ ఫాగు, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా సిమ్టమ్స్ ఉంటాయి. స్కిన్ సిమ్టమ్స్ ఉంటాయి. స్కిన్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు చేతి ఉంది మేడం, ఈ చేతి, ఈ తమ్ము ఉందా, ఈ తంబు కింద, ఈ ఇండెక్స్ ఫింగర్ కింద, ఈ లిటిల్ ఫింగర్ కింద మొత్తం రెడ్గా డెవలప్ అయిపోతుంది. ఎందుకంటే ఈ బ్లడ్ వెజిల్స్ అనేది ఫిల్టరేషన్ వల్ల ఇప్పుడు అక్కడ ఫిల్టరేషన్ డిస్టర్బ్ అయితే అది ఎక్కడనో కాడ పోవాలి కదా. ఇప్పుడు ఒక మ్యాన్ హోల్ ఉంది, పైప్ క్లోజ్ అయిపోయింది, అది క్లోజ్ అయిపోతే బస్ట్ అవుట్ అయ్యి బయటికి రావాలి కదా. అర్థమైంది. ఇప్పుడు డ్రైనేజ్ బ్లాక్ అవుతుంది మేడం, బయటికి వస్తుందా లేదా. సో ఇప్పుడు అక్కడ బ్లాక్ అయిపోయింది, అది వేరే దగ్గరికి ఎక్కడికో వెళ్తుంది ఆ టాక్సిన్స్. సో ఇక్కడ అంతా రెడ్నెస్ డెవలప్ అయిపోతుంది. కొంతమందిలో ఏమైపోతుంది అని అంటే మీరు చిన్న చిన్న బియర్ స్పాట్స్ అంటారు, మీరు ఇక్కడ ఇమేజ్ వేయవచ్చు, BIERS, బియర్ స్పాట్స్ ఏంటంటే స్కిన్ పైన చుక్కలు తెల్ల చుక్కలు అనిపిస్తాయి. చిన్న తెల్ల చుక్కలు, దాని మీద ఇట్లా ప్రెస్ చేసినాం అనుకోండి అది డిసపియర్ అయిపోతుంది. ఇలాంటి స్పాట్స్ డెవలప్ అయిపోతాయి. కొంతమందిలో ఇంకా ఏం డెవలప్ అయిపోతుందంటే స్కిన్ చుట్టూ డార్క్ సర్కిల్స్ డెవలప్ అవుతాయి, పిగ్మెంటేషన్ డెవలప్ అయిపోతుంది కదా. ఇక్కడ అకాంథియోసిస్ అని అంటారు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయిపోతుంది, మెడ చుట్టూ నల్లగా కావడము, సంకల్లో నల్లగా కావడము, బ్రెస్ట్ లైన్ చుట్టూ నల్లగా కావడము, బొడ్డు చుట్టూ ఇక్కడ మొత్తం నల్లగా కావడము, ఇవన్నీ గ్రాయిన్ రీజియన్లో నల్లగా కావడం, ఇవన్నీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఏమైపోతుంది అంటే పిగ్మెంటేషన్ డెవలప్ అయిపోతుంది. ఇలా కూడా డెవలప్ అవుతాయి. ఇంకా కొందరిలో ఏమవుతుంది అంటే స్కిన్ సిమ్టమ్స్ స్పైడర్ యాంజియోమా అంటారు. ఒక చిన్న డాట్ ఉంటుంది, దాని చుట్టూ స్పైడర్ వెబ్ ఎట్లా ఉంటుంది అట్లా చిన్న బ్లడ్ వెజల్స్ ఇట్లా స్ప్రెడ్ అయిపోతాయి. ఈ ఇమేజ్ కూడా వేయచ్చు మీరు, స్పైడర్ యాంజియోమా అని అంటారు. సో ఈ స్పైడర్ యాంజియోమా డెవలప్ అవుతుంది. కొంతమందిలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ డెవలప్ అయిపోయి ఫీమేల్స్లో ఈస్ట్రోజన్ ఇంబ్యాలెన్స్ అయ్యి పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ వస్తాయి. మేల్స్లో టెస్టోస్టిరాన్ ఇంబ్యాలెన్స్ డెవలప్ అయిపోయి ఆటోమేటిక్గా మేల్ డిసీజెస్ వస్తాయి. ఇంకా కొంతమందికి మేల్స్లో గైనకోమాస్టియా అంటారు, అంటే బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ అవుతుంది. ఇలాంటివి చాలా సిమ్టమ్స్ ఉంటాయి చెప్పుకుంటూ ఎందుకంటే లీవర్ చెప్పినా కదా మేడం మీకు 500 ఫంక్షన్స్ చేస్తుంది. సో లీవర్ మెటబాలిజం డిస్టర్బ్ అయితే మీకు చాలా కంప్లైంట్స్ వస్తాయి. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంది, కళ్ళు ఎల్లో కలర్గా మారిపోతాయి, నోటి నుంచి దుర్వాసన వస్తుంది, సో హెయిర్ లాస్ ఉంటుంది. ఇంకొకటి ఈ లీవర్ ఏం చేస్తుంది మీకు చెప్పిన ఫ్యాట్ మెటబాలిజం, అంటే కొవ్వు ఫిల్టరేషన్ కాదు. సో ఈ ఫ్యాట్కి సంబంధించిన విటమిన్స్ ఏవైతే ఉంటాయో ADEK అనే విటమిన్స్ ఉంటాయి. సో ఇవి ADEK విటమిన్స్ ఫ్యాట్స్ ఉంటేనే మనకు అబ్జార్ప్షన్ అవుతాయి, కొవ్వు ఉంటేనే, లేకపోతే అబ్జార్ప్షన్ కావు. సో లివర్ డిస్టర్బెన్స్ అయిపోయింది, సో ఆటోమేటిక్గా వైటమిన్ A డెఫిషియన్సీ వస్తాయి, D డెఫిషియన్సీ వస్తాయి, E డెఫిషియన్సీ వస్తుంది, K డెఫిషియన్సీ వస్తుంది. సో ఇలా మళ్ళీ వైటమిన్ ఎవ్రీథింగ్ డిస్టర్బ్ అవుతుంది. A డిస్టర్బ్ అయితే కళ్ళ చూపు పోతుంది, D డిస్టర్బ్ అయితే బొక్కల్లో, జాయింట్స్లో, మజిల్స్లో ఇవన్నీ పెయిన్స్ వస్తాయి. K విటమిన్ డిస్టర్బ్ అయితే కొంతమందికి అరే కమిలిపోతుంది అని అంటారు, ఐడియా ఉందా మేడం? ఇట్లా దెబ్బ తాకితే కమిలిపోతుంది అన్న, గట్టిగా హార్డ్ కమిలిపోతుంది అని అంటారు కదా, బ్రూయిసింగ్ అంటారు అది. సో అరే నాకు దెబ్బ తాకలే, ఏం తాకలే, ఎందుకు కమిలిపోయింది అని పరేషాన్ అవుతారు వాళ్ళు. సో బ్రూయిసింగ్ అనేది డెవలప్ అవుతుంది, ఎందుకంటే వైటమిన్ K డెఫిషియన్సీ వల్ల ఏ చిన్న దెబ్బ తాకినా ఆడ బ్లడ్ క్లాట్ అయిపోయి కమిలిపోతుంది. వీళ్ళకి అర్థం కాదు, దెబ్బ తాకకుండా కమిలిపోతుంది ఇక్కడ, ఎందుకంటే K డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి. రెడ్గా వచ్చేస్తూ ఉంటుంది, నల్లగా అవుతుంది. ఫస్ట్ కొంచెం రెడ్గా ఉన్నా కానీ బ్లాక్గా మారిపోతుంది. ఇప్పుడు దెబ్బ తాకినాక కూడా అంతే కదా మేడం, ఫస్ట్ రెడ్గా ఉంటుంది అక్కడ, తర్వాత బ్లాక్గా మారిపోతుంది. సో ఈ బ్రూయిసింగ్ కూడా డెవలప్ అయిపోతుంది. ఇట్లా చాలా కంప్లైంట్స్ ఉంటాయి. చెమట దుర్వాసన రావడము, వెయిట్ లాస్ కావడము, పొట్ట చుట్టూ మొత్తం అసైటిస్ డెవలప్ అయిపోతుంది. ఇది సివియర్ స్టేజ్ ఫైబ్రోసిస్లో ఇంత పొట్ట సన్నగా ఉంటారు కానీ పొట్ట పెద్దగా బెలూన్ లాగా మారిపోతుంది. ఇంకొకటి ఏంటంటే పాదాలలో వాపు వస్తుంది, పీడల్ ఎడిమా అని అంటారు. పాదాలలో చాలామంది నా కాళ్ళు వాపులు వస్తున్నాయి అని నెగ్లెక్ట్ చేస్తారు. కిడ్నీ డిసీజెస్లో కాళ్ళ వాపులు వస్తాయి, హార్ట్ డిసీజ్లో కాళ్ళ వాపులు వస్తాయి, లివర్ డిసీజెస్లో కాళ్ళ వాపులు వస్తాయి. సో కాళ్ళ వాపులు ఎందుకు వస్తాయి? లివర్ ఏం చేస్తుంది, ఆల్బుమిన్ అనేది ఉత్పత్తి చేస్తుంది. ఆల్బుమిన్ ఏం చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టేబుల్ మీద వాటర్ పోసినాం మేడం, ఫాస్ట్గా పోతుంది. అదే నూనె పోస్తే దీని విస్కాసిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ అనేది ఫ్లో ముందుకు వెళ్తుంది. అదే కొంచెం తిక్కుగా ఉన్నది, సాస్ వేస్తే ముందుకు పోతుంది,
సో ఆల్బుమిన్ అనేది ఇప్పుడు మన బ్లడ్లో ఆల్బుమిన్ అంటే బ్లడ్ వెజల్స్లో ఆల్బుమిన్ లేకపోతే బ్లడ్ ఫ్లో అనేది ఉండదు. అర్థమైందా? ఇప్పుడు లీవర్ ఖరాబ్ అయింది, ఆల్బుమిన్ ఉత్పత్తి కాదు, సో బ్లడ్ వెజల్స్లో ఆల్బుమిన్ ఉండదు, సో రక్తం అనేది ముందుకు సాగదు. సో ముందుకు సాగపోయేసరికి మనం నిలబడితే గ్రావిటీ కిందికి ఉంటుంది కాబట్టి అప్పుడు నీళ్ళన్నీ కాళ్ళలో చేరిపోతాయి. ఓకే. సో అప్పుడు ఏమవుతుంది, కాళ్ళలో వాపులు వస్తాయి. మరి దీన్ని అంటే మనకి డిసీజ్ ఉందని చెప్పేసి ఐ మీన్ డిసీజ్ అని కూడా అనట్లేదు, ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఒక 70% డ్యామేజ్ అయిన తర్వాత కానీ తెలియదు అంటారు కదా. సో అంటే దాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా కేర్ తీసుకోవాలి సార్? మేడం సింపుల్, ఒకటి డిసీజ్ ఉంది అని శరీరం ఒకటి గుర్తుపెట్టుకోండి మేడం, ఐడెంటిఫై చేయడం అని కాదు. శరీరం సబ్జెక్టివ్ సిమ్టమ్స్, ఆబ్జెక్టివ్ సిమ్టమ్స్. సబ్జెక్టివ్ సిమ్టమ్స్ అంటే మనిషి ఫీల్ అయ్యేటివి. ఓకే. ఇప్పుడు మీరు డాక్టర్ అనుకున్నారు, నేను పేషెంట్ని, మీరు నన్ను చూసి అబ్జర్వ్ చేసేదాన్ని ఆబ్జెక్టివ్ సిమ్టమ్స్ అంటారు. ఓకే. ఓకే. ఇప్పుడు మీరు నా ముఖం చూసి నల్లగా ఉన్నాయి, మచ్చలు ఉన్నాయి, లేకపోతే ఏదో పింపుల్స్ ఉన్నాయి, లేకపోతే ఏదో లావెక్కిన ఇక్కడ నల్లగా ఉన్నాయి అని మీరు అబ్జర్వ్ చేస్తారు, దాన్ని ఆబ్జెక్టివ్. మనిషి తనంతట తాను ఎక్స్పైర్ మొన్నటిదాకా బాగానే ఉండే, నేను తిరుపతి ఎక్కిన లాస్ట్ 4 ఏళ్ల కింద తిరుపతికి గుట్ట ఎక్కేటప్పుడు 3 గంటలలో ఎక్కేసిన, ఇప్పుడు మాత్రం ఏంద్ర బాబు 5-6 గంటలు అవుతుంది, ఒక్క ఫ్లోర్ ఎక్కగానే నాకు ఆయాసం వస్తుంది, దమ్ము వస్తుంది. ఇంతకుముందు కళ్ళ కింద మొత్తం మరకలు ఏం లేకుండే, నాకు మెడ చుట్టూ మరకలు ఏం లేకుండే, ఈ పిగ్మెంటేషన్ లేకుండే, ఆయాసం లేకుండే, దమ్ము లేకుండే, పొట్ట ఫ్యాట్ అంతా పెరగకుండే. సో నిద్రపోయినా నాకు కొంచెం 3 గంటలు నిద్రపోయినా యాక్టివ్ ఉండేది, ఇప్పుడు ఇన్ని గంటలు పోయినా యాక్టివ్ ఉండట్లేదు. ఇవన్నీ శరీరం సైన్స్ ఇస్తుందా లేదా మీకు? అవును సార్. ఆల్రెడీ అలార్మింగ్ సైన్స్ ఇస్తుంది, బెల్ కొడుతుంది. బట్ మీరేం చేస్తున్నారు, మా ఫ్రెండ్కి కూడా ఉంది, నల్లగా ఉంది, మా ఫ్రెండ్కి కూడా లివర్ ఫ్యాటీ లివర్ ఉంది, నాకు కూడా ఉంది, వాడికి కూడా కళ్ళ కింద మరకలు అయినాయి, నాకు కూడా అయినాయి. ఇప్పుడు పిగ్మెంటేషన్ వచ్చినా వదిలేస్తారు, వెయిట్ లాస్ వచ్చినా వదిలేస్తారు, వెయిట్ గెయిన్ అయినా వదిలేస్తారు, నోటి నుంచి దుర్వాసన వచ్చినా వదిలేస్తారు, పొట్ట చుట్టూ వెయిట్ పెరిగినా వదిలేస్తారు, కాళ్ళలో వాపులు వచ్చినా వదిలేస్తారు, ఏం కాదులే అని అంటే. ఇవన్నీ ఇచ్చినాక కూడా ఇంకా నాకు సైన్స్ లేవు అని అంటే అంతే. అదేదో గూగుల్లో చూస్తారు అందరూ సైన్స్ ఉండట్లేదు అని అంటారు, అది కాదు. శరీరం 100% సైన్స్ ఇస్తుంది, దాన్ని మనం అబ్జర్వ్ చేసి డాక్టర్ దగ్గర సంప్రదించినట్టయితే ప్రాపర్ సొల్యూషన్ మీకు దొరుకుతుంది. ఓకే.